ఈరోజు మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమంలో ఒక అద్భుతమైన అనుభూతిని మీతో పంచుకోబోతున్నా. చంద్రశేఖరం తాత ఆరాధనా మహోత్సవానికి ముందు ఆశ్రమంలోని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తాత గుడిని శుభ్రం చేసే సేవలో నిమగ్నమయ్యారు. ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చడం, కడగడం, ప్రతి మూలను పరిశుభ్రంగా మార్చడం ఇది కేవలం శుభ్రపరిచే పని మాత్రమే కాదు, భక్తితో చేసే సేవ. అలా అందరూ సేవలో నిమగ్నమై ఉండగానే ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. కొద్ది క్షణాల్లోనే చిరుజల్లులు కురవటం ప్రారంభమైంది. ఆ వర్షం ఆలయ ప్రాంగణాన్ని మరింత పవిత్రంగా మార్చినట్టుగా అనిపించింది. భక్తులు ఈ సంఘటనను తాత కృపగా, వరుణదేవుని ఆశీర్వాదంగా భావించి ఆనందించారు. ప్రకృతి కూడా ఈ పవిత్ర సేవలో భాగమైనట్టుగా అందరికీ అనిపించింది. వర్షం కొంతసేపటికే తగ్గిపోవటంతో సేవా కార్యక్రమాలు మళ్ళీ ఉత్సాహంగా కొనసాగాయి. భక్తుల ముఖాల్లో అలసట కంటే ఆనందమే ఎక్కువగా కనిపించింది. ఈరోజు మనం మహాయోగి, మహాజ్ఞాని, విశ్వబ్రాహ్మణుల ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరం తాత వారి ఆరాధన మహోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరము తాతగారి ఆరాధనను మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ మహోత్సవానికి దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది విశ్వబ్రాహ్మణ బంధువులు విచ్చేసి తాతగారిని స్మరించుకుంటారు. శ్రీ చంద్రశేఖరం తాత సాధారణ వ్యక్తి కాదు. ఒక మనిషిలో 4 శక్తులు ఎలా కలిసి ఉంటాయో తన జీవితంతో చూపించిన మహనీయుడు. ఆయన తర్కశాస్త్రంలో పండితుడు, శిల్పశాస్త్రంలో ఆచార్యుడు, ఆధ్యాత్మిక మార్గంలో మహాయోగి. అంతేకాదు, తన ప్రతిభతో సొంతంగా ఒక గన్నును తయారు చేసి ఉపయోగించిన నైపుణ్యం కూడా ఆయనలో ఉండేదని పెద్దలు చెప్పేవారు. ఇది ఆయన సాంకేతిక నైపుణ్యానికి, సృజనాత్మకతకు నిదర్శనం అని భావిస్తారు. శ్రీ చంద్రశేఖరం తాత వికృతినామ సంవత్సరంలో నిజ ఆషాఢ శుద్ధ సప్తమి రోజున శివైక్యం చెందారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆయన శరీరాన్ని విడిచిన తన ఆశీర్వాదాలతో నేటికి భక్తులను కాపాడుతున్న మహాయోగిగా నిలిచారు. ప్రతి సంవత్సరము ఆరాధన రోజున ఉదయం నుంచే ఆశ్రమంలో భక్తులు చేరుకుంటారు. ముందుగా తాతగారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు, పుష్పార్చన, హారతులు నిర్వహిస్తారు. వేద మంత్రాల నడుమ భక్తులు తాతగారిని స్మరించుకుంటూ నమస్కరిస్తారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కుల మత భేదం లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమతో భోజనం వడ్డిస్తారు. అన్నదానం మహాదానం అనే భావంతో ఈ సేవను ఆశ్రమంలోని అందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాల నుండి విశ్వబ్రాహ్మణ బంధువులు ఆశ్రమానికి వస్తారు. అందరూ కలిసి తాతగారి ఆశీస్సులు పొందుతూ పరస్పర ప్రేమాభిమానాలను పంచుకుంటారు. ఈ ఆరాధన కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, విశ్వబ్రాహ్మణుల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. శ్రీ చంద్రశేఖరం తాత తర్కశాస్త్రంలో పండితులుగా పేరుగాంచారు. తర్కశాస్త్రం అంటే కేవలం వాదించడం కాదు, సత్యాన్ని తెలుసుకోవటానికి యుక్తి, వివేచన, ప్రమాణాలను ఉపయోగించి ఆలోచించే శాస్త్రం. ఏ విషయాన్నైనా తొందరపడి నిర్ణయించకుండా కారణం ఏమిటి, దానికి ఆధారం ఏమిటి, సత్యం ఏది అనే విషయాలను పరిశీలించి నిర్ణయానికి రావడమే తర్కశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని మాందొడ్డి గ్రామంలో ఉన్న ఈ విశ్వబ్రాహ్మణ ఆశ్రమము భక్తి, సాంప్రదాయం, సేవలకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆశ్రమం అనేక మంది భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పవిత్ర స్థలంగా భావించబడుతోంది. ఈ ఆశ్రమానికి ప్రధాన ఆకర్షణ శ్రీ చంద్రశేఖరం తాతవారి స్మృతి. తాతగారు శివభక్తి, జ్ఞానం, యోగ సాధనతో జీవించి విశ్వబ్రాహ్మణ సమాజానికి ఆదర్శప్రాయులయ్యారని ఆశ్రమంలోని పెద్దలు విశ్వసిస్తారు.
ప్రతి సంవత్సరము వికృతి నామ సంవత్సరంలో తాతగారు శివైక్యం పొందిన నిజ ఆషాఢ శుద్ధ సప్తమి తిథి సందర్భంగా ఆరాధన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతోంది. శిల్పం నిలిచినంత కాలం సంస్కృతి నిలుస్తోంది, సంస్కృతి నిలిచినంత కాలం ధర్మం నిలుస్తోంది. ఈ సందేశాన్ని మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమం భక్తులకు గుర్తు చేస్తూ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది. శ్రీ చంద్రశేఖరం తాతవారి జీవితం మనకు జ్ఞానం, శిల్పకళ, తర్కం, ఆధ్యాత్మికత, సేవ అనే 5 గొప్ప విలువలను నేర్పిస్తుంది. మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమం ఈ విలువలను నేటికి సజీవంగా నిలబెడుతున్న పవిత్ర క్షేత్రం. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తాతగారి ఆశీస్సులు పొంది ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవిస్తారని భక్తులు విశ్వసిస్తారు. మనము వారి ఆదర్శాలను ఆచరిస్తూ గురుభక్తిని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడే బాధ్యతను తీసుకుందాం. శ్రీ చంద్రశేఖరం తాతవారి దివ్య ఆశీస్సులు సర్వలోకానికి కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం నమః శివాయ, ఓం శ్రీ విశ్వకర్మనే నమః. ओम नमस्ते तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजय सर्वेश्वरी नारकीळगुणवन्नवे नित्यं तांबूलं समर्पयामि। ओम जय धनच्छमे वच्छमे त्रिच्छमे क्रीडाच्छमे मोदच्छमे जातच्छमे जनिष्यमानच्छमे सुप्तच्छमे सुकृतच्छमे वित्तच्छमे वेदच्छमे भूतच्छमे वैवेच्छमे। ధర్మ రక్షణ కోసం శక్తి కావాలి అనే సిద్ధాంతం తాతగారు భగవద్గీత చదివి ఉండొచ్చు. అందులో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, సజ్జనులను రక్షించడానికి దుర్జనులను శిక్షించడానికి అవతరిస్తాను అని కృష్ణుడే చెప్పాడు. శివుడు కూడా త్రిశూలం పట్టినవాడే. తాతగారి మనసులో ఇలా అనుకుని ఉండొచ్చు, నేను శాంతి బోధిస్తాను, కానీ శాంతిని నిలబెట్టడానికి శక్తి ఉండాలి, లేకపోతే ధర్మాన్నే కాపాడలేము. విశ్వకర్మ వంశపు రక్తం చేయగలం అనే నమ్మకం. తాతగారు విశ్వబ్రహ్మ వంశజుడు. విశ్వకర్మ అంటే అన్నీ నిర్మించగలవాడు. ఆయన శిల్పశాస్త్రంలో దిట్ట. ఇనుమును కరిగించడంలో యంత్రాలు చేయడం ఆయనకు కొత్త కాదు. ఒకసారి ఆయన ఆలోచించి ఉండొచ్చు, నేను గుడి కట్టగలను, విగ్రహం చెక్కగలను, మరి అవసరమైతే నా వారిని కాపాడే సాధనం ఎందుకు చేయలేను? ఇలా ఆలోచన చేసే గన్నును తయారు చేసి ఉండవచ్చు. रुद्र नमस्कार वीरा नमो वीरभद्रं भजे नमस्कार।
నమశివ లక్ష్మీదేవి అన్నపూర్ణేశ్వరి రాజరాజేశ్వరి ఉమామహేశ్వరి చాముండేశ్వరి శ్రీ బాల జగద్గురుదేవ ఎనిమిదనగా అష్టదిక్పాలకుడు ఏడనగా సప్తఋషుడు ఆరనగా యాగానికి దేవతలు మూల కోటాను కోట్లతో నరికితే రక్తము ఆగుబారే గుండెలు పగిలి మంకించితే నక్షత్రములు ఢిల్లీ నెల కొరిగే భీకరాగార పునివర కుమార ప్రళయ స్థల రౌద్ర ఈశ్వరుడు తుతకుండు ఉత్తర రూపమున భద్రపుట్టి ఎండాడి భూత కల్లాయ బాలసముద్ర ఎవరని ఏడ్చినావు గంటలు హల్లు మరి హల్లు మరి అజ్జాకు గురువేరు నిండ విభూది వన్య వస్త్రము చేత కుడి చేత నరకంగా పేడబొప్ప పెట్టంగా దక్షయాగానికి నమశివ దక్షయాగానికి వచ్చరా చెడని జ్యోతిరి దేవత మూల కోటాను కోట్లు మెట్ల వడ నరుకుతే తంబు వాగువారే ప్రళయ తలనౌత్ర సముద్ర స్త్రీ నమశివ
మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మాందొడ్డి విశ్వబ్రాహ్మణ ఆశ్రమానికి సంబంధించిన మరిన్ని ఆధ్యాత్మిక చారిత్రక విశేషాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. జై విశ్వకర్మ. ఓం నమః శివాయ.